ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్క మహిళ జీవితంలో చాలా పెద్ద మెమరబుల్ ఈవెంట్ అండి. మీరు తీసుకునే న్యూట్రిషన్ మీ హెల్త్నే కాదు, మీ బేబీ హెల్త్ని, ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మీకు తెలుసా? సో ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ అనగానే ఇద్దరు తినేసేయండి, ముగ్గురికి తినండి అని చెప్తూ ఉంటారు. క్వాంటిటీ డజంట్ మ్యాటర్ అండి, క్వాలిటీ ఈజ్ వాట్ మ్యాటర్స్. సో ఎంత తింటున్నాం అనే దానికంటే ఏం తింటున్నాం, ఒక బ్యాలెన్స్డ్ మీల్ అంటే సమతుల ఆహారం. సో మీ ప్లేట్లో కార్బ్స్ ఎంత ఉంటుంది, ప్రోటీన్స్ ఎలా ఉంటున్నాయి, ఫైబర్ ఇంటేక్ ఎలా తీసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మామూలుగా 3 పూటల్లా కాకుండా మిడ్ మీల్ స్నాక్స్ అంటే ఎవ్రీ మీల్కి మధ్యలో చిన్న స్నాక్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ని మంచిగా తీసుకోవడం, కార్బ్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ స్వీట్స్, షుగర్స్, వైట్ రైస్ వీటిని తగ్గించి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ మోర్ ఆఫ్ మిల్లెట్స్, రాగి, జొన్న ఇట్లాంటివి బాగా ఇంక్లూడ్ చేశారంటే మీరు ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ గెయిన్ రాకుండా మీ బేబీ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ట్రై టు ఇంక్లూడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. హై షుగర్ కంటెంట్స్ ఉన్న కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ యాడెడ్ షుగర్స్ తీసుకోవడం బెటర్. ట్రై టు ఇంక్లూడ్ డ్రై ఫ్రూట్స్ అంటే మీ డైట్లో సీడ్స్ అండ్ నట్స్ కాంప్లిమెంటరీగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాలు, పెరుగు తగినంత ప్రోబయాటిక్ రూపంలో తీసుకున్నారంటే మీ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా బాగా అవాయిడ్ చేయొచ్చు. ఫ్యాన్సీ ఫ్రూట్స్ కంటే లోకల్లీ అవైలబుల్ అండ్ సీజనల్ అవైలబుల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తగినంత వ్యాయామం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే బెడ్కి కన్ఫైన్ అయిపోకండి, అన్లెస్ అంటిల్ మీ డాక్టర్ కంప్లీట్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేసేంత వరకు. తగినంత వ్యాయామం స్టార్ట్ చేయండి. కొద్ది డోసెస్లో స్టార్ట్ చేసి డెలివరీ టైం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం వాకింగ్, స్ట్రెచ్చింగ్స్, ఎక్సర్సైజెస్, యోగా ఇట్లాంటివి ప్రిఫర్ చేయడం చాలా బెటర్. తగినంత స్లీప్ చాలా అవసరం. స్ట్రెస్ తగ్గించుకోండి, అన్నెసరీ కంటెంట్స్ని అన్నీ చూడొద్దండి. ఫోన్ అవాయిడ్ చేయడం బెటర్. సో తగినంత డైట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, తగినంత స్లీప్, గుడ్ వాకింగ్ ఇవన్నీ కూడా మిమ్మల్ని, మీ బేబీని హెల్దీగా తీరుస్తాయి. మీ డాక్టర్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో రెగ్యులర్ చెకప్స్ అన్ని కన్సల్ట్ అవ్వండి. హ్యావ్ ఏ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ సేఫ్ డెలివరీ.